ఉదయం స్కూల్కు వెళ్లిన ఉపాధ్యాయులు రాత్రంతా స్కూల్లో గడపాల్సొచ్చింది. తిరిగి వెళ్లే సమయంలో ఊరు చివర వాగు ఉధృతంగా ఉప్పొంగడంతో వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ 2 మహిళా టీచర్లు సహా 4 ఉపాధ్యాయులు స్కూల్లోనే బస చేయాల్సొచ్చింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైన చెల్కగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 4 ఉపాధ్యాయులు స్కూల్లో చిక్కుకున్నారు. స్వాతి, సుమలత, హరిప్రకాష్, జాలింషాలు స్కూల్ ముగిసిన తర్వాత ఆసిఫాబాద్ కు ప్రయాణమయ్యారు. దారిలో వాగు ఉప్పొంగడంతో గంటల తరబడి నిరీక్షించారు. అంతకంతకు ఉధృతి పెరగడంతో చేసేదేమీ లేక చెల్కగూడలోని ప్రాథమిక పాఠశాలలోనే రాత్రంతా గడిపారు. మీటర్స్ నడిచి నా స్కూల్కి వెళ్ళాలి. ఈ రూట్ చెల్కగూడలో మొబైల్ సిగ్నల్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 3 కిలోమీటర్లు నడిచి 2 వాగులు దాటి వాడిగొంది పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నామని టీచర్ స్వాతి అన్నారు. వాగు దాటాలంటే ఒకరి సహాయం కావాల్సి వస్తుందని, ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కొమరం భీం పోరాట గడ్డ మీద నివసిస్తున్నామని, తాత ముత్తాతల కాలం నుంచి తమ గ్రామాలకు సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు గోడు వెళ్లబోసుకున్నారు. తమ గూడెం గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని, వాగులు దాటేందుకు వంతెనలు లేవని, ప్రతి ఏటా వర్షాకాలం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే వాగు దాటలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్కూల్ టీచర్ని, నేను సింగిల్ స్కూల్ టీచర్ని. ఈ రూట్లో వాగు దాటిన తర్వాత నా స్కూల్ లాస్ట్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ నడవడం ద్వారా నడిచి నా స్కూల్కి వెళ్ళాలి. ఈ రూట్ మొత్తం కూడా వాగులు, అక్కడ పెద్ద వాగుతో పాటు నా స్కూల్ దగ్గర ఇంకొక వాగు కూడా ఉంటుంది, చిన్న వాగు. వర్షాకాలంలో చాలా కష్టమవుతుంది. ఇక్కడే కాకుండా అక్కడ పైన కూడా ఎక్కడ వర్షం పడ్డా కానీ ఈ వాగులోనే వాటర్ అన్ని ఆగుతాయి. స్కూల్కి వచ్చేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వెళ్ళేటప్పుడు కానీ చాలా కష్టమవుతుంది. దాటించడానికి కానీ, లేదా అక్కడ నుండి ఇటు స్కూల్కి తీసుకురావడానికి కానీ ఎవరి మీద ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది. ఊరి వాళ్ళపైన కానీ, వేరే వాళ్ళపైన కానీ వాళ్ళు ఉండడం వల్ల మేము రావాల్సి వస్తుంది. లేనప్పుడు మేము అక్కడిని వెయిట్ చేసి ఎవరన్నా వచ్చే వరకు చూసి మళ్ళీ రావడం జరుగుతున్నది. ఇక్కడ మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు. కాబట్టి మాకు అక్కడ వర్షం ఎక్కడ అటు సైడ్ పడుతుందా లేదా అన్నది ఏం తెలియదు. వేరే ఇన్ఫర్మేషన్స్ కూడా ఏం రావు. ఇవి ఇక్కడ మేము పడుతున్న కష్టాలు. मावा कुमरम भीम जिला आसिफाबाद मंडल मोवल ग्राम पंचायत चिलकागूड़ बाड़ीगोंदी संतोषगूड़ चोपनगूड़ तड़वागूड़ हड़दसनापुर सुधाघाट माको बेले दासेमंत समदीर ग्राम राम बांते बिर्जवाईसना मला माको మాకు కోట తరని తెగిరే మాకు వెళ్ళి దాసేమంత పేరెక్ తరని తెగిరే కుడవే మన అంతా మాకు రోడ్స్ మాకు సీసీ రోడ్స్ వెళ్ళే మాకు బత్తంగల్స్ వెళ్ళే ఖాళీ మాకు బుగ్గంగి ముమ్మడి సొలి తెగిన మాకు సీసీ చెల్లు ఈయన బాన్ కీసేమంతే మాకు మాత్రం కియన ఈక రోడ్ కియన సంక్షన్ కియన మళ్ళీ మాకు ఇది మాకు వెలాపతి మంత మాకు ఊసవాతకాయ ఇంకేసెల్ల మా ముత్తాతరు మా వెలుగునాలు మాకు ఈతల కోసం అంతా మా గోసతం చూడంతే మాకు డగుకి మా గూస్తుండ డవుక అర్థం కింతెరికి సెల్లే మాకు భారీ హీనా సేమంతా ఇన్ వాళ్ళకి మాకు మొమ్మటి హీన్ మనకి హీనా అంతా మా కాండితే ఎత్తుకింది మాకును మాకు బిర్చికి మీకుని ఎత్తుకింతే మొమ్మడి సొత్తేగిరే బోర బత్తేకి ఇవటు తొల్లే బరే కుమ్రాం భీము హీను రౌటా సంకపెళ్ళి భూమి కారు సారు అలా ఇట్లా అన్నట్టే